యుద్ధోన్మాదం గల త్రిగర్తరాజైన సుశర్మ ద్వంద్వయుద్ధ అభిలాషతో విరాటుణ్ణి సమీపించాడు. క్రోధంతో నిండిన ఆ రథికులిద్దరూ తమ తమ రథాలను ముందుకు బోనిస్తూ దగ్గరగా వచ్చారు. మేఘం వర్షధారలను కురిపించినట్టు ఒకరు మరొకరిపై వేగంగా బాణవర్షం కురిపించారు. ఒకరిపై మరొకరికి కోపం, అసహనం పెరిగిపోయాయి. ఇద్దరూ అస్త్రవిద్యలో నిపుణులు. ఇరువురికి కత్తి, శక్తి, గదలు ఉన్నాయి. అప్పుడు ఇద్దరూ వాడి అయిన బాణాలతో పరస్పరం కొట్టుకుంటూ రణరంగంలో సంచరించారు. ఆ సమయంలో విరాటరాజు సుశర్మను 10 బాణాలతో కొట్టాడు. 5 బాణాలతో 4 గుర్రాలను గాయపరచాడు. అలాగే అస్త్రవేత్త అయిన సుశర్మ కూడా యుద్ధోన్మత్తుడై 50 పదునైన బాణాలతో విరాటుణ్ణి కొట్టాడు. తరువాత సైనికుల పాదాల తాకిడిచే దుమ్ము చాలా ఎక్కువగా పైకి రేగింది. ఆ దుమ్ములో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారనే విషయం ఎవరికీ తెలియడం లేదు. అప్పుడు జనులంతా దుమ్ముతో నిండి చీకటిచే ఆవరింపబడ్డారు. యుద్ధం చేసే సైనికులు వ్యూహంగా నిలిచి కొంచెంసేపు యుద్ధం నిలిపివేశారు. ఇంతలో చీకటిని తొలగిస్తూ చంద్రుడు ఉదయించి రణరంగంలో క్షత్రియులకు ఆనందమిస్తూ ఆ రాత్రిని చీకటి లేనిదిగా చేశాడు. తరువాత వెలుగు వచ్చాక మరల ఘోర యుద్ధం ప్రారంభమైంది. ఆ సమయంలో యోధులు ఒకరినొకరు యుద్ధావేశంలో చూడలేకపోయారు. తరువాత త్రిగర్తరాజు సుశర్మ తన తమ్మునితో కూడా రథికుల సమూహాన్ని వెంటబెట్టుకుని 4 వైపుల నుండి మత్స్యరాజు విరాటుణ్ణి చుట్టుముట్టాడు. క్షత్రియులలో శ్రేష్ఠులైన ఆ సోదరులిద్దరూ రథాల నుండి కిందకు దూకి గదలు చేతితో పట్టుకుని క్రోధంతో శత్రువుల రథసైన్యం వైపు ఉరికారు. వారిద్దరూ మదించిన ఎద్దుల వలె, మదోన్మత్తాలైన గజరాజుల వలె, ఏనుగును పట్టుకునే 2 సింహాల వలె, యుద్ధ సన్నద్ధులైన ఇంద్ర వృత్రాసురుల వలె ఉన్నారు. వారిరువురి బలం, ఉత్సాహం సమానం. వారు సమాన పరాక్రమం గలవారు, సమానంగా అస్త్రశస్త్రాలను ఎరిగినవారు, యుద్ధ నిపుణులు. ఈ విధంగానే ఆ సేనలన్నీ కోపగించి గద, చొరకత్తి, ఖడ్గం, గండ్రగొడ్డలి, పదునైన అంచు సూది మునగల బల్లెములతో ఒకరినొకరు ఢీకొంటున్నారు. త్రిగర్త దేశాధిపతి సుశర్మ మత్స్యరాజసేనను తన బలగంతో కలచివేసి ఓడించి పరాక్రమవంతుడైన విరాటరాజును ఢీకొన్నాడు. సుశర్మ సోదరుడు వేరువేరుగా విరాటుని 2 గుర్రాలను, చక్రభాగాన్ని రక్షించే సైనికులను, సారథిని చంపివేశారు. రథహీనుడైన విరాటుణ్ణి ప్రాణాలతో పట్టుకున్నారు. కాముకుడు యువతిని బలాత్కరించి పట్టుకున్నట్టుగా సుశర్మ విరాటరాజును పట్టుకున్నాడు. వేగంగా వెళ్లే గుర్రాలు పొంచిన తన రథంపై ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. బలవంతుడైన విరాటరాజు రథహీనుడై పట్టుబడగానే త్రిగర్తుల చేత పీడింపబడుతున్న మత్స్యదేశ సైనికులు భయంతో పారిపోయారు. వారు భయపడిపోతూ ఉండగా కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు శత్రువులను శిక్షించే మహాబాహువైన భీమసేనుడితో ఇలా అన్నాడు: మహాబాహు, మత్స్యరాజు విరాటుణ్ణి త్రిగర్తరాజు సుశర్మ పట్టుకొన్నాడు. అతనిని వెంటనే విడిపించు. అతడు శత్రువులకు వశం కాకూడదు. మనమందరం మత్స్యనగరంలో సుఖంగా నివసించాం. అతడు మనకు అన్ని విధాలా ఇష్టమైన వస్తువులిచ్చి మనను చాలా బాగా సత్కరించాడు. భీమసేన, అతని ఇంటిలో నివసించినందువల్ల అతనికి ప్రత్యుపకారం నీవు చెయ్యాలి. అప్పుడు భీమసేనుడు, మహారాజా, నీ ఆజ్ఞ వల్ల విరాటుణ్ణి సుశర్మ చేతులలో నుండి నేను విడిపించి రక్షిస్తాను. ఇప్పుడు నేను శత్రువులతో యుద్ధం చేసే సమయంలో నా పరాక్రమాన్ని చూద్దువుగాని. తమరు బాహుబలాన్ని ఆశ్రయించి నిలిచి సోదరులతో కూడా ఏకాంతంలో ఉండి ఇప్పుడు నా పరాక్రమాన్ని చూడండి. దగ్గర ఉన్న ఈ మహావృక్షానికి మాను చాలా అందంగా గదవలే ఉన్నది. దీనిని నేను పెకిలించి దీనితో శత్రుదళాలను తరుముతాను. భీమసేనుడు ఇలా అంటూ మదోన్మత్తమైన గజరాజు వలె ఆ వృక్షం కేసి చూశాడు. అప్పుడు యుధిష్ఠిరుడు తన సోదరునితో ఇలా అన్నాడు: భీమసేన, ఇలాంటి దుస్సాహసం చేయవద్దు. ఈ వృక్షాన్ని ఉండని. నీవీ వృక్షాన్ని పెకలించి మానవులకు అసాధ్యమైన పని చేస్తే జనులందరూ నీవు భీముడవు అని గుర్తిస్తారు. కాబట్టి నీవు మానవులకు తగిన మరో ఆయుధాన్ని తీసుకో. ఇతరులకు నీవు భీమసేనుడవని తెలియని విధంగా ధనస్సు, శక్తి, కత్తి, గొడ్డలి మొదలైన మనుష్యోచితాలైన ఆయుధాలతో యుద్ధం చేసి శీఘ్రంగా రాజును విడిపించు. మహాబలవంతులైన నకుల సహదేవులు నీ రథచక్ర రక్షకులుగా ఉంటారు. మీ ముగ్గురూ కలిసి యుద్ధం చేసి విరాట మహారాజును విడిపించండి. యుధిష్ఠిరుడు ఇలా ఆదేశించాక మహావేగశాలి బలవంతుడు అయిన భీమసేనుడు వేగంగా ఒక గొప్ప ధనస్సును తీసుకుని మేఘం నీటిధారలను కురిపించినట్లుగా బాణవర్షం కురిపించాడు. ఆ తరువాత భీమసేనుడు భయంకరుడైన సుశర్మ వైపు పరుగుపెట్టాడు. విరాటుని వైపు చూస్తూ సుశర్మతో, ఓయి, ఆగు ఆగు అన్నాడు.
రథికులలో శ్రేష్ఠుడైన సుశర్మ తన వెనుక వస్తూ ఆగు ఆగు అని అరుస్తూ కాలాంతకుడైన యమునితో సమానంగా భయంకరంగా ఉన్న వీరపురుషుణ్ణి చూసి ఆలోచించాడు. తన తోటి వారితో, చూడండి, మరల పెద్ద యుద్ధం వచ్చింది, ఇప్పుడు నా పరాక్రమం చూడండి అన్నాడు. ఇలా చెబుతూ సుశర్మ సోదరులతో కూడా ధనస్సులను పట్టుకుని వెనుదిరిగాడు. ఇటు మహాత్ముడైన భీముడు నిమేషమాత్రంలో శత్రువులకు భయాన్ని కలిగించే ధనుర్ధరులైన రథికులను, గజవాహనులను, గుర్రపు రౌతులను, 1,00,000 సైనికుల సమూహాలను విరాటరాజు ఎదుట సంహరించాడు. గద తీసుకుని చాలామంది పదాతులను కూడా చంపాడు. ఇలాంటి భయానకమైన యుద్ధాన్ని చూసి రణోన్మత్తుడైన సుశర్మ మనసులో ఇలా విచారించాడు. నా సైన్యంలో ఇంకా ఏం మిగిలింది? నా రెండో సోదరుడు ఈ విశాల సైన్యంలో ముందే మునిగినట్లున్నాడు. ఇలా విచారించి అతడు చెవి వరకు లాగి ఎక్కుపెట్టిన ధనస్సుతో యుద్ధానికి సిద్ధమై కనపడ్డాడు. సుశర్మ తీక్షణమైన బాణాలను మాటిమాటికి వేస్తున్నాడు. ఇది చూసి మత్స్యదేశ యోధులందరూ త్రిగర్తులపై కోపగించి దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ రథాలను, గుర్రాలను ముందుకు నడిపారు. పాండవులు త్రిగర్తుల వైపు వెళ్లడం చూసి మత్స్యవీరుల విశాల సైన్యం కూడా త్రిగర్తుల వైపు మళ్ళింది. విరాట రాజకుమారుడు శ్వేతుడు అత్యంత క్రోధంతో అద్భుతమైన యుద్ధం చేశాడు. కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు 1000 మంది త్రిగర్తులను చంపాడు. భీమసేనుడు 7,000 మంది యోధులకు యమలోకం చూపించాడు. నకులుడు తన బాణాలతో 700 సైనికులను యమపురికి పంపాడు. పురుషులలో శ్రేష్ఠుడు, ప్రతాపవంతుడు అయిన సహదేవుడు ధర్మరాజు ఆజ్ఞచేత 300 మంది శూరులను సంహరించాడు. తరువాత మహారథి అయిన సహదేవుడు త్రిగర్తుల సైన్యాన్ని సంహరించడం కోసం మిక్కిలి ఉగ్రరూపాన్ని ధరించి ఆయుధంతో సుశర్మపైకి వెళ్ళాడు. మహారథుడైన ధర్మరాజు కూడా తొందరగా సుశర్మ మీదకు వెళ్ళి అతనిని బాణాలతో మిక్కిలిగా కొట్టాడు. అప్పుడు సుశర్మ కూడా మిక్కిలి కోపించి చాలా వేగంతో 9 బాణాలతో ధర్మరాజును, 4 బాణాలతో అతని 4 గుర్రాలను కొట్టాడు. రాజా, శీఘ్రంగా యుద్ధం చేసే కుంతీపుత్రుడైన భీముడు సుశర్మ దగ్గరకు వెళ్ళి అతని గుర్రాలను చంపాడు. అతని అంగరక్షకులైన సైనికులను చంపి కోపంతో అతని సారథిని కూడా నొగలి నుండి పడవేశాడు. సుశర్మకు రథం లేకపోవడంతో చక్రరక్షకుడు, సుప్రసిద్ధ వీరుడు అయిన మదిరాక్షుడు అక్కడకు వచ్చి త్రిగర్తరాజును బాణాలతో కొట్టాడు. ఇంతలో బలవంతుడైన విరాటరాజు సుశర్మ రథాన్నుండి కిందకు దూకి అతని గదనే తీసుకుని సుశర్మపైకి వెళ్ళాడు. గద పట్టిన విరాటరాజు ముసలివాడైనా యువకునితో సమానంగా రణభూమిలో సంచరించాడు. ఇంతలో పారిపోయే త్రిగర్తును చూసి భీమసేనుడు, రాజకుమారా, వెనుదిరిగిరా, రణరంగంలో పారిపోవడం నీకు తగినది కాదు అన్నాడు. ఈ పరాక్రమంతో నీవు విరాటుని గోవులను బలపూర్వకంగా ఎలా తీసుకువెళ్లాలని కోరుకున్నావు? నీ సేవకులను శత్రువుల మధ్య వదిలి పారిపోతూ విషాదాన్ని ఎందుకు పొందుతున్నావు? భీమసేనుడు ఈ విధంగా చెప్పిన తర్వాత రథయూధానికి అధిపతి బలవంతుడు అయిన సుశర్మ నిలునిలు అంటూ భీమసేనుడి మీదికి వచ్చాడు. భీముడు రుద్రుని వంటి వాడే కనుక కొంచెం కూడా వ్యగ్రత పొందలేదు. రథాన్నుండి దిగి సుశర్మ ప్రాణాలు తీయడం కోసం వేగంగా అతని వైపు పరిగెత్తాడు. చిన్న మృగాన్ని పట్టుకోవడానికి సింహం పరుగు పెడుతున్నట్లుగా పరాక్రమవంతుడైన భీముడు పారిపోతున్న సుశర్మ వెంటబడ్డాడు. ఒక్క దూకుతో అతని జుట్టు పట్టుకుని కోపంతో అతనిని ఎత్తి నేలపై పడవేసి గట్టిగా నొక్కివేశాడు. సుశర్మ ఏడుస్తున్నా తలపై మోకాలు పెట్టి భీముడు మోచేతితో కొట్టాడు. ఆ పెద్ద దెబ్బకు సుశర్మ మూర్ఛపోయాడు. త్రిగర్తుల మహారథికుడు సుశర్మ రథహీనుడై శత్రువులకు పట్టుబడగా త్రిగర్త సైన్యమంతా భయంతో వ్యాకులమై భగ్నమైపోయింది. తర్వాత మహారథులైన పాండుపుత్రులు సుశర్మను ఓడించి గోవులనన్నింటినీ మళ్లించి సుశర్మ అపహరించిన ధనమంతా తీసుకున్నారు. పాండవులందరూ బాహుబలంతో కూడిన లజ్జాశీలురు, సంయమనంతో వ్రతాలను అనుష్ఠించేవారు, మహాత్ములు, విరాటుడి దుఃఖాన్ని దూరం చేసేవారు. వారందరూ రాజు ఎదుటికి వచ్చి నిలిచారు. అప్పుడు భీమసేనుడు అన్నాడు, ఈ పాపాత్ముడైన సుశర్మ నా చేతులలో నుండి తప్పించుకొని జీవించడానికి యోగ్యుడుగాడు, కానీ నేనేం చెయ్యను? మా మహారాజు ఎల్లప్పుడూ దయాళువు. తరువాత భీమసేనుడు సుశర్మను మెడబట్టుకుని తీసుకువచ్చాడు. ఆ సమయంలో సుశర్మ శరీరంలో పట్టులేక భీముడికి వశమై ఉన్నాడు. తప్పించుకోవడం కోసం పెనుగులాడుతూ శరీరమంతా దుమ్ము కొట్టుకుపోయి స్పృహపోతున్న సుశర్మను కుంతీపుత్రుడైన భీమసేనుడు త్రాటితో బంధించి రథంపైకి ఎక్కించాడు. తరువాత భీముడు రణభూమిలో ఉండే ధర్మరాజు దగ్గరకు వెళ్ళి సుశర్మను చూపించాడు. పురుషశ్రేష్ఠుడైన ధర్మరాజు సుశర్మను ఈ దశలో చూసి నవ్వి రణశోభితుడైన భీమసేనునితో,
ఈ నరాధముణ్ణి వదిలివేయి అన్నాడు. అతడిలా చెప్పగానే భీమసేనుడు మహాబలవంతుడైన సుశర్మతో ఇలా అన్నాడు. మూర్ఖుడా, నీవు బ్రతికి ఉండాలని కోరితే దానికి ఉపాయం చెబుతాను, నా మాట విను. నీవు సదస్సులకు సభలకు వెళ్ళి నేను విరాటరాజు దాసుణ్ణి అని చెప్పాలి. ఇలా చేయడానికి నీవు అంగీకరిస్తే నీకు ప్రాణభిక్ష పెడతాను. యుద్ధంలో ఓడిన వారు అవలంబించదగిన పద్ధతి ఇది. అప్పుడు యుధిష్ఠిరుడు భీమసేనునితో ప్రేమగా ఇలా అన్నాడు. నీవు నా మాటను మన్నించి ఈ పాపపు నడత గలవాణ్ణి వదిలివేయి. ఇతడు విరాట మహారాజుకు దాసుడయ్యాడు. ఆ తర్వాత సుశర్మతో, నీవు దాసుడవు కావు, వెళ్ళు, నేను నిన్ను వదిలివేస్తున్నాను, మళ్ళీ ఎప్పుడు ఇటువంటి పని చెయ్యకు అని ధర్మరాజు సుశర్మను హెచ్చరించి పంపించి వేశాడు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.